సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇటీవల ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. రైల్వే నోటిఫికేషన్స్, రైల్వే రిజర్వేషన్లకు సంబంధించిన వివిధ రకాల నకిలీ వార్తలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. 3 రోజుల క్రితం ఐఆర్సీటీ పర్సనల్ ఐడి ద్వారా ఇతరుల కోసం రైలు టికెట్ ను బుక్ చేయకూడదని, అలా చేస్తే భారతీయ రైల్వే యాక్టులోని సెక్షన్ 143 ప్రకారం చట్టపరమైన రూల్స్ ని అతిక్రమించినట్టే అవుతుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఐఆర్టీసీ వ్యక్తిగత ఐడి ద్వారా కేవలం ఒకే ఇంటి పేరు ఉన్న తమ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, లేకపోతే 10,000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుందనేది ఆ వార్త సారాంశం. అయితే దీనిపై ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వార్తని, ఐఆర్సీటీసీ ఎలాంటి కొత్త రూల్స్ విధించలేదని వివరణ ఇచ్చింది. రైల్వే బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఐఆర్టీసీ ఐడితో ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, బంధువులకు టికెట్ బుక్ చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. నెలకు 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చని, ఆధార్ వెరిఫై చేసుకున్న యూజర్లు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీ స్పందించడంతో ఇప్పటి వరకు వైరల్ అయిన వార్త ఫేక్ అని తేలింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.